పరుగులెత్తడం ఎందుకు, పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పులి బయట తిరిగినా, అడవిలో తిరిగినా, ఆఖరికి బోనులున్నా పులి. పులికి ఎదురు లేదు, ఎదురు తిరిగే జంతువే లేదు. ఈ స్కూల్ హెడ్ మాస్టర్ అటు ఇటు తిరిగితే పోరలు అటుకెళ్ళి ఎట్లా తప్పించుకొని క్లాస్లో కూర్చుంటారు. అడవిలో పులి కనబడితే కూడా ఎటు పోయే జంతువులు అటే పోతాయి, కనబడకుండా తప్పించుకుంటాయి కదా. కానీ ఇక్కడ ఒక చిన్న జీవి పులిని భయపెట్టించింది. నాగుపాము బుసగొట్టుడు, పులి వెనకడుగేసుడు, మళ్ళీ అది బుసగొట్టుడు, ఇది వెనకడుగులేసుడు. పావు గంట సేపు ఇదే ముచ్చట. పాము తగ్గలే బెదరలే, పులి మాత్రం పిల్లయ్యి వెనకడుగులేసింది. అట్లనే ఏదో ఒక్కడుగు కాదుల్లో మొత్తానికి వెనకడుగులేసి గమ్మున అడవిలోకి వెళ్ళిపోయింది. ఇంకా హైలైట్ ముచ్చట ఏంటంటే నిద్రపోతున్న పులిని బుసగొట్టి లేపి మరి ఇట్లా భయపెట్టించింది. కావాలంటే చూడండి, మహారాష్ట్రలో ఒక అడవిలో సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ముచ్చట ఇదంతా. మరి పామును పులి ఇంతగానం భయపెట్టిందంటే ఏ పాటో నాగుల పంచమి రోజే జరిగే ఉన్నట్టున్నది. కానీ మామూలు కథ కాదు పోండి ఇదైతే. పులిని పాము భయపెట్టించడేంది మరి. స్నేకు నువ్వు అల్లాటప్ప స్నేకు కాదేవు.